ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చారిత్రక మిషన్ పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ ఆక్సియం 4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా ఇండియా 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సల్యూట్ 7కి వెళ్లిన తరువాత శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. శుభాంశు శుక్లా ఆయన సహచర వ్యోమగాములైన కమాండర్ పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజ్గాన్సీ, విస్కియన్సీ, టిబోర్ కపు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ హార్మోనీ మాడ్యూల్ నుంచి అన్డాక్ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఇది కొనసాగింది. అన్డాకింగ్ తర్వాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయింది. ఈ రిటర్న్ జర్నీ సుమారు 22 గంటలు పడుతోంది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా 1 గంట మార్జిన్ ఉంటుంది. శుభాంశు శుక్లా అక్కడ 18 రోజులు గడిపి ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. ఈ నేపథ్యంలో శుభాంశు రావడంతో దేశమంతా ఆనందోత్సాహాలుగా జరుపుకుంటున్నారు. Crew egresses the spacecraft, and egress means to exit the spacecraft. We have pulled go for recovery personnel approach. Expect fast boats alongside in 1 minute. Seats are rotating for the crew. This prepares them for that splashdown, so they do brace for drogue window. In the vehicle. Now getting some great internal views of the AX-4 crew. Yes. ఇక సముద్రంలో స్ప్లాష్ డౌన్ తర్వాత శుభాంశు శుక్లా సిబ్బంది సభ్యులను రికవరీ బృందం సముద్రం నుంచి సురక్షితంగా అందుకుంది. హైడ్రాలిక్ క్రాడిల్ ఉపయోగించి స్పేస్ క్రాఫ్ట్ ఓడపైకి ఎక్కించారు. అక్కడ వ్యోమగాములకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత వారిని హెలికాప్టర్ లేదా ఓడ ద్వారా భూమిపైకి తీసుకెళ్లి మరిన్ని వైద్య పరీక్షలు, మిషన్ డీబ్రీఫింగ్, రికవరీ ప్రక్రియలను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా శుభాంశు శుక్లా భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడ్డానికి ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో 7 రోజుల రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. As our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. As our second crew member exiting the spacecraft.